హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ సంక్రాంతి భోగి కనుమ 3 ఉన్నాయి కదా. సో నేను 3 రికార్డ్ చేసుకుందాం అనుకుంటున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నది ఇప్పటి నుంచి కాదు, నాకు 1 ఇయర్ స్టార్ట్ చేశాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక నేను స్టాప్ చేశాను అనమాట. మళ్ళీ ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గో, బట్ ఐ వాంట్ డూ ఇట్ for this moment. I just want to record all the things whatever I do for Sankranti and I love celebrations. And this is my sister Hainu. Hi guys. And ఇప్పుడు మేము ఊర్లోకి వెళ్తున్నాం అన్నమాట to get all the things whatever we need for the festival. Bye bye. అండ్ ఇక్కడ హైను ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటుంది అనమాట. ఇంట్లోకి సరుకులు కొన్ని అయిపోయింటే కొన్ని అవన్నీ. అండ్ ఆల్సో మేము నిన్న డిమార్ట్ నుంచి కొన్ని తెచ్చుకున్నాము. ఇంకా కలర్స్ కావాలని మేము జస్ట్ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి తీసుకున్నాం అనమాట. మాకు కావాల్సిన కలర్స్ లేవు, పర్పుల్ కూడా లేదు యాక్చువల్గా. బట్ మాకు ఒక హ్యాబిట్ ఉంది, ఏదైనా ఫెస్టివల్ ఏదైనా స్పెషల్గా చేస్తున్నామంటే మేమే వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట ఏమేమి కావాలి అని చెప్పి. అదొక సాటిస్ఫాక్షన్ నాకు హైనుకి. ఇంట్లోకి కావాల్సినవన్నీ కొన్నే తీసుకున్నాం అనమాట. వెజిటేబుల్స్, అరిసెలు చేయడానికి బెల్లం అండ్ పపాయ, రంగులు అంతే తీసుకునింది, పెద్దగా ఏం తీసుకోలేదు. బట్ మాకు కావాల్సింది మర్చిపోయాం. మెహందీ పెట్టుకుందాం అనుకున్నాం, బట్ అది మర్చిపోయాం అనమాట. మళ్ళీ మా అన్నని పోయి పంపించి నేను తెప్పించుకున్నాను. అది నువ్వు అరచకూడదు, నేను తెచ్చినానని. పపాయ రబ్బర్ బ్యాండ్ ఇచ్చే, నాతో మాట్లాడద్దు. రబ్బర్ ఇచ్చుకోమా నువ్వు రమ్మా. నేను పెద్దమ్మతో మాట్లాడను, ఎప్పుడు పార్షాలిటీనే. మీ ఇంట్లో ఎవరైనా ఇలా ఉంటారా గైస్? మా పెద్దమ్మ ఎప్పుడు మా అక్కకే, ఎవరైనా కానీ చిన్న కూతురికి సపోర్ట్ చేస్తారు. వీళ్ళంతా రీల్స్ కి ట్రై చేస్తున్నారు. సో మన మార్నింగ్ ప్లాన్స్ ఏంటి? త్వరగా లేచి ఒక 3 కళ లేచేసి త్వరగా, దాని తర్వాత మనం భోగి మంటలు అన్ని నైటే అన్ని మన ఇంట్లో ఉన్న వేస్ట్ అన్ని ఒక దగ్గర వేసేసి మళ్ళీ మనం భోగికి అన్ని అరేంజ్ చేసుకొని భోగి మంట వేసుకుంటాం. దానికి రివర్స్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. అంటే లేదు లేదు, మేము మార్నింగ్ పక్క 3కి లేస్తాం బాయ్. మార్నింగే 4కి లేచామన్నమాట. కట్టెలు ఫర్ భోగి. చిన్నగా మాట్లాడుతున్నాం బికాస్ ఎవ్రీబడి స్లీపింగ్. మళ్ళీ లేపుతాం వాళ్ళని మేము వెళ్ళిన తర్వాత. ఏంటి నేను చూసావా, ఎన్నో డేస్కి చూసినట్టు బియ్యాలేస్ ఇప్పుడు. సూపర్గా ఉంది. హే గైస్, హ్యాపీ భోగి టు యు ఆల్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇంట్లో ఎక్కుకొని పోయినారు. మా ఇంటి ముందర గ్రీనరీ చాలా బాగుంటుందన్నమాట. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ వ్యూస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. అండ్ ఆల్సో మేము ఎప్పుడైనా ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా మేము మార్నింగ్ తీసుకోమలే, ఈవినింగ్ తీసుకుంటూ ఉంటాం సన్సెట్ టైంలో. అండ్ ఇక్కడ మా చెల్లి పిలుస్తుంటే వెళ్తున్నాను నేను వాళ్ళ దగ్గరికి. సరే ఒక సెల్ఫీ నాకు చూస్తా ఎలా ఉందో. తీస్తున్నా, చూపి ఎలా ఉన్నా. బాగుంది టెంకాయ. వీడియో తీస్తున్నా కదా. What are we doing now? Donuts. కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం గాయస్. వ్యూ బాగుంది కదా, టెంకాయ చెట్టు అవి. మనం కూడా పెరికేచ్చు గాయస్ దీంట్లో నుంచి, అంత చిన్న గుర్తు చెట్టు. మా నాన్న గాయస్. హలో, నేను ఎక్కడ రికార్డ్ చేస్తున్నానో ఎక్కడ రికార్డ్ చేయట్లేదో నాకు తెలియట్లేదు బికాజ్ ఐ హ్యావ్ స్టోరేజ్ ఇష్యూ. అండ్ మార్నింగ్ మేము భోగి మంటలు వేసుకున్నాం, తర్వాత ఏం చేయలేదన్నమాట. అండ్ తర్వాత మేము ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడే జస్ట్ నేను ముగ్గేసి ఊర్లోకి వెళ్ళొచ్చాం. అండ్ తర్వాత గోబీ తిన్నాను. అండ్ నౌ మేము నైట్ మెహందీ పెట్టుకుంటాం. అండ్ దెన్ మేము అప్పాలు చేసుకుంటాం. అప్పాలు కాదు అత్తరాసలు. ఆ ఇన్స్టాలో చూసి అప్పాలని వస్తుంది నాకు కూడా.
ఇదే మనం వేసిన ముగ్గు ఈవినింగ్ అనమాట. మార్నింగ్ అయితే పెద్ద ముగ్గు వేస్తుండే, బట్ ఈవినింగ్ కదా అని చెప్పి చిన్న ముగ్గు, ఆ వారం ముగ్గు అండ్ దెన్ హ్యాపీ భోగి అని రాసి అలా కంప్లీట్ చేశాను. సో మేము ఊళ్ళో నుంచి మసాలా పూరి తెచ్చుకున్నాను అనమాట, తింటున్నాం ఇప్పుడు. పందానికి వెళ్ళేమో. ఏం చేశారు పందానికి వెళ్ళి? కోడి గెలిచారా మీరు? గెలిచాము. 20,000 పందెము మన కోడి. మన కోడి గెలిచింది. అదేంటి మరి దాంట్లో ముక్కలు అక్కడ ఈ రోజు మన కోడి పందెం గెలిచింది, అందుకే చికెన్ కోస్తా అంటే వెళ్ళినాం. ఓకే, మనం సంక్రాంతి పందెంలో కూడా గెలిచామన్నమాట ఈసారి. సరేలే నరసింహనాయుడు కోదండం రెడ్డి. ఏమో అయిపోయి బి గోపాల్ ఉంది. బి గోపాల్ డైరెక్షన్ వద్దులే, ఓడిపోయినావులే. బి గోపాల్ కోదండం రెడ్డి డైరెక్షన్. బి గోపాల్ నాన్న, నరసింహనాయుడు సమరసింహారెడ్డి. హర హర మహాదేవ సినిమానే లేదు, రిలీజ్ కాలేదు. ఓకే, కేఎస్ రవికుమార్ నుంచి ఏం సినిమా వచ్చింది చెప్పు. ఇది మొన్న 9వ తరగతి వచ్చింది జైసింహ. వెరీ గుడ్. ఆదిత్య 369. సింగీతం శ్రీనివాస. భైరవ ద్వీపం. సింగీతం శ్రీనివాస. భైరవ ద్వీపం. భైరవ ద్వీపం కోడరామకృష్ణ. గమ్మునుండు. సరే, ఇంకా అల్లం పిడుగు. తీసింది క్లూ గల్లా లాస్ట్ లో మన పేరు ప్రసాద్ వస్తాడు. ఓడిపోయినాడు, ఫ్యాన్ గా ఓడిపోయినాడు. పిఆర్ ప్రసాద్ అంట. సరే, ఒక మగాడు అంట. వాడు ఏడు రెడ్డి చెప్తా. వైవిఎస్ చౌదరి. సరే, మిత్రుడు. మిత్రుడు కూడా మిత్రుడు కూడా వైవిఎస్ చౌదరినే. మంగమ్మ గారు మనవడు. కోటరామకృష్ణ. భార్గవరాముడు. మంగమ్మ గారు మనవడు. సుహాసిని. ఆదిత్య 369. దాంట్లో ఉంది, హిట్లర్లో ఉంది హీరోయిన్. మోహిని. భైరవ దీపం. రోజక్క. లక్ష్మీ నరసింహ. సూపర్ నాన్న, నువ్వు ఏం చెప్తావు? ఈ సినిమా ఎట్లుంటుంది? నేను ఇప్పుడు కోన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. చందమామ పెట్టేసుకుంటున్నాం. మరి ఓపిక లేదు ఎందుకు అంతేం లేదు, నాకు ఇప్పుడు ఓపిక లేదు అంతే. గుడ్ మార్నింగ్. ఈరోజు సంక్రాంతి కదా, హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. అండ్ మేము ఇప్పుడు ముగ్గులు వేస్తాం. సో ముగ్గులు వేయడానికి మేమంతా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ దాంట్లో వేసుకొని తర్వాత మేము ముగ్గులు వేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేయండిలే, వేసేసేయలే పర్లేదు, మనం ఎలాగో ముగ్గులు పెద్ద వేస్తాం. హ్యాపీ రంగులు కాదు, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ రంగులు. అసలు ముగ్గు చూసారా మీరు ఏ వేయాలో? ఈ హైను ఇప్పుడే మేము రంగులు వేస్తున్నాం అన్నమాట, గీసుకొని అన్నిటికీ అన్నమాట. చాలా త్వరగా వేసేసారండి రంగులు. త్వరగా ఏం లేదు. హ్యాపీ సంక్రాంతి. ఆయన డెడికేషన్తో వేసేస్తుంది. మామూలుగా ఉండదు కేంబ్రిడ్జ్ వాళ్ళు అంతే. కేంబ్రిడ్జ్ వాళ్ళు అంతే అంటే మేమే కేంబ్రిడ్జ్ కాలేజ్ కదా మాది. మళ్ళీ వద్దులే. ఏ బండరోలెక్స్ వచ్చాడు, దాని పక్కన దొబ్బే. చూడండి గాయస్, మా ఇంట్లో కుక్కల్ని వీళ్ళే యాక్సెప్ట్ చేయరు, ఇంకా బయట వాళ్ళు ఏమో యాక్సెప్ట్ చేస్తారు. రోలెక్స్ ఇంగ్లీష్లో రాస్తావా? తెలుగులో రాస్తే అందం అది. ఎస్ పెట్టేస్తే నేను ఇంకా సాదుతాను అనుకుంటే.
ఇందాకే తెలుగులో రాస్తే బాగుంటుందన్న, సంక్రాంతి ఇంగ్లీష్ కోసం వెళ్ళారు, అది సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగులో రాస్తున్నారు అంతా తీసేసి. అడిగి చేస్తుంటే ఇంత అయ్యేది కాదు. ముగ్గు హాఫ్లో ఉంది. వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్. హౌ ఇస్ ఇట్ గైస్? టెల్ మీ, లెట్ మీ నో. మేము మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాం ముగ్గు వేయడం, బట్ స్టిల్ వేస్తూనే ఉన్నాం అనమాట. నాకు కొంచెం అట్లా పోయినా కూడా నేను ఒప్పుకోను అనమాట. నాకు కరెక్ట్గా రావాలి, ఎట్లుందంటే అట్లే రావాలన్నమాట. దెన్ ఓన్లీ నేను యాక్సెప్ట్ చేస్తాను. అందుకని చెప్పి హైను నన్ను ఎక్కిరిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి, నీ పెళ్ళైనాక ముగ్గు వేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఫుడ్ కోసం అడుగుతుంటారు, అప్పుడు ఏం చేస్తావు, 10 దాకా 12 దాకా వేసుకుంటా ఉంటాను చెప్పి నన్ను ఎక్కిరిస్తూ ఉంటుంది అనమాట. నాకు సంక్రాంతికి ముగ్గు వేయాలంటే ఎక్కడలేని ఇంట్రెస్ట్ అంతా వస్తుంది అనమాట. సంక్రాంతికి మాత్రం ముగ్గు చాలా బాగా వేయాలనుకుంటాను నేను. అలాగే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఇయర్ ఆల్సో. అండ్ నేను ఇక్కడ రెడీ అవుదామని చెప్పి రెడీ అవుతున్నాను. ఆ తర్వాత అందరం శారీస్ అన్నీ కట్టుకోవాలనుకున్నాం. సో ఫస్ట్ నేను రెడీ అయిపోతే వాళ్ళని రెడీ చేయొచ్చని రెడీ అవుతున్నాను అనమాట. అలాగే నాకు ఐ షాడో అంటే చాలా ఇష్టం అనమాట. ఐ మేకప్, ఐలైనర్ పెట్టుకొని షాడో పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాయి. ఇది నా ప్యాలెట్. ఐఎమ్ యూజింగ్ దిస్ సిన్స్ 5 years. అది ఇంకా అయిపోలేదు. ఇంకా నా బొట్టు అయిపోయింది. ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ ఇట్ విత్ ద ఐలైనర్ బొట్టు. నా జుట్టు ఇంకెందుకు చెప్తాంలే నా జుట్టు గురించి. అది ఎప్పుడు అలా కర్లీగా అలానే ఉంటుంది అనమాట. మా అమ్మ అయితే అల్లుకో అంటుంది, బట్ నేను ఎప్పుడు అల్లుకోలేను. ఆడున్నదే కొంచెం, దాన్ని అల్లుకుంటే ఇంకా కొంచెం షార్ట్ అయిపోద్ది అని చెప్పి నేను అల్లుకోను అనమాట. అల్లుకుంటాను ఓన్లీ ఎప్పుడైనా కుర్తా సెట్స్ వేసుకున్నప్పుడు, కంప్లీట్ ఫుల్ ట్రెడిషనల్, అప్పుడు అల్లుకుంటాను అనమాట. ఈ చైన్ నేను చిక్పేటలో తీసుకున్నాను 100 రూపీస్కి. చాలా బాగా అనిపించింది. 3 ఇలా చిన్న పెండెంట్స్ వచ్చింటే ఇంకా అదే సింపుల్గా బాగా కనిపిస్తుంది అని చెప్పి అది వేసుకున్నాను అనమాట. ఇంకేది వేసుకున్నా ఓవర్ అయిపోతుంది దానికి. అండ్ ఆల్సో నేను అక్కడ ఏదో ఐ డోంట్ నో వాట్ వీ కాల్ ఇట్, బట్ నేను చిన్కి ఇక్కడ రాసుకున్నాను, బట్ అది మర్చిపోయాను అనమాట రబ్ చేయడం తర్వాత. అండ్ ఇక్కడ బుట్ట కొమ్మలు అంటే అవి పెట్టుకుంటే ఎలా ఉంటాయి అని చెప్పి చూస్తున్నాను అనమాట. హైందో ఏదో ఎక్కిరిస్తున్నాను అక్కడ. అవి ఏమంత బాగాలేవన్నమాట. ఆ డ్రెస్కి కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తే నేను మళ్ళీ ఇంకా వెరైటీ చూద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ నేను కుషల్స్లో తీసుకున్నాను నా బర్త్డేకి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 years. అవి చాలా బాగుంటాయి, అసలు క్వాలిటీ అయితే కొంచెం కూడా తగ్గలేదు. అండ్ ఇంక ఇవి పెట్టుకుందామని చెప్పి పెట్టుకుంటున్నాను అనమాట. ప్రతిసారి అన్నమాట నాకు ఎందుకు వస్తుందో తెలియదు. మా చిన్నమ్మ కూడా ఎక్కిరిస్తూ ఉంటుంది, ఎందుకు ఎప్పుడు అలా అన్నమాట అంటూ ఉంటామని చెప్పి. ఐ డోంట్ నో, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అలా అలవాటు. రండి చూడు నల్లగా వస్తున్నా. వీడియోరా బాబు. ఎట్లయినా నల్లగా వస్తున్నా. అందరం రెడీ అయ్యాం ఫోటో తీసుకోవడానికి. ఇంకో పెట్టు ఫోటో వద్దా? ఇప్పుడే రెడీ అయ్యాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టేక్ ఫోటోస్. అండ్ ఆ రోజు ఇంకా హైను కొత్త ఎక్స్పెరిమెంట్లు వేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు సునుండలు ఒకసారి చేసింది, మళ్ళీ నేను అడిగితే చేస్తా అని చెప్పి చేస్తుంది అనమాట. ఇవి మినపప్పుతో చేస్తాం కదా, మినపప్పు, బెల్లం అదంతా వేసి, అండ్ నెయ్యి, ఓన్లీ నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంకా ఆ పిల్ల నెయ్యి అంతా అప్లై చేసేసి మొత్తం మిక్చర్ని లడ్డూలాగా చేసింది. Day 3 and wishing you all very happy Kanuma. అండ్ మేము ఈరోజు జస్ట్ ఊరికే అలా రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి జస్ట్ కైట్స్ ఎగరేద్దామని వెళ్తున్నాము. అండ్ మా పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఐ విల్ షో యూ దెమ్. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ డూయింగ్ హియర్. ఏం చేస్తున్నారు హైను? నీళ్ళు తప్పుకేస్తుంటే టెంకాయ చెట్లు నుంచి. ఎస్, అందుకే సంపు పగలు పడకూడదు. ఆ పక్క కాదు, ఈ పక్కే ఉంది. పండగ అంటే సన్ రైజ్ అంటే ఎందుకంటే ఫొటోస్ ఆ టైంలోనే బాగా వస్తాయి కాబట్టి మేము 4 to 5 ఇట్లా షెడ్యూల్ చేసుకున్నట్టు చేసుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం. అండ్ కైట్స్ ఎగరేయడానికి నానా కష్టాలు పడ్డాం. లాస్ట్కి మా అన్న వచ్చి ఎగరేసించాడనమాట. అండ్ ఇంకా రాయలసీమ సైడ్ అంటే స్పెషల్స్ ఏముంటాయి, గారెలు, నాటుకోడి, సంగటి అండ్ దోశలు కూడా చేసుకుందాం అనుకున్నాం. బట్ సంగటితో చాలే అని చెప్పి దాంతోనే తింటున్నాం అనమాట ఇంట్లో అందరం. వి జస్ట్ ఎంజాయ్డ్ అ లాట్ దిస్ సంక్రాంతి. A person who loves to celebrate every occasion, whatever the occasion, I just celebrate that no matter what it is.
Thank you so much for watching my first YouTube vlog that I never know that I'll do on Sankranti. Thank you. Bye guys. మేమైతే 3 days చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఫుడ్, ముగ్గు, ఫొటోస్ 3 days అన్నీ మర్చిపోయి ఓన్లీ సెలబ్రేషన్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ నౌ. ఏమైనా ఉంటే యూ కెన్ జస్ట్ షేర్ మీ ఆన్ ద కమెంట్స్. ఆల్సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి నాతో కూడా షేర్ చేయండి కమెంట్స్లో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.